ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చిన్న పాప ఎంత ముద్దుగా ఉందో. నా దిష్టే తగిలేలా ఉంది. చెల్లి ఎలా ఉందమ్ము? బొమ్మ చాలా బాగుంది. ఎంత బాగా ఎలా గీసావు? నువ్వు డ్రాయింగ్ లో పూరనుకున్నానే. ఎంత బాగా గీసావు అంజు. ప్రాక్టీస్ ఏమైనా చేసావా అంజు? లేదు. మరి ఎలా గీసావు? నేనెక్కడ గీసాను? నా చెయ్యి అలా గీసేసింది. ఇదిగో ఈ అక్షరాలే వద్దు. నువ్వు గీయడం నీ చేయి గీయడం వేరువేరా? అవును, నాకు తెలియకుండా నా చెయ్యి గీసింది. ఏంటమ్మా అంజు, నీకే తెలియకుండా నీ చెయ్యి ఎలా గీసింది? ఏంటి అప్పుడు నీకు తెలియకుండా ఫైట్ చేసావే, అలా ఇప్పుడు డ్రా చేసావా? అప్పుడు అంజు ఫైట్ చేసినప్పుడు గుప్తా గారి రింగు. మరి ఇప్పుడు ఈ బొమ్మ గీయించింది ఎవరు? ఏమో తెలీదు, నాకైతే చెల్లి నచ్చింది. మీకు నచ్చిందా లేదా? నైస్, చాలా బాగుంది అంజు. ఏ చెల్లి బొమ్మ! డాడీ డాడీ పట్టుకోండి. పేపర్ పట్టుకోండి. దాన్ని పట్టుకోండి. మిస్ అమ్మ పట్టుకో. పట్టుకోండి. పేపర్ పట్టుకోండి. డాడీ ఆ పేపర్ ని మిస్ చేయకండి. పట్టుకోండి. అయ్యో మిస్ అమ్మ పట్టుకో. ఏంటంజు ఆ పేపర్? అందులో ఏముంది? మా చెల్లుంది. చెల్లె? అవును డాడ్, మిస్ అమ్మకు పుట్టబోయే బేబీని అంజలి డ్రా చేసింది. బేబీ చాలా బాగుంది. పట్టుకోండి డాడ్. పట్టుకోండి. అయ్యో డాడ్ పట్టుకోండి. పాప ఫోటో అక్క ఫోటోకి అతుక్కుపోయిందండి. అయ్యో మిస్ అమ్మ, నీకింకా అర్థం కాలేదా? అరుంధతి మేడమే నీకు బేబీగా పుట్టబోతుందని అర్థం. అది అసాధ్యం రాతోడు. నాకు మరు జన్మ లేదు. కానీ నా ఫోటోకి ఆ బొమ్మ అతుక్కుందంటే నాలాగే ఆ పుట్టబోయే పాప కూడా చావబోతుందా? అయ్యో, నల్లని కను పాప రంగుల ప్రపంచం, మబ్బుల వెనకాల వెన్నెల అనంతం. ఇది వెలుతురు వెంట పయనం, వేడి చెమ్మతో కరిగిన నయనం, గుండె నిండిన రక్త సంబంధం. ఏమండి, పాప చాలా బాగుంది. నిజంగా అక్కే నాకు పాపగా పుడితే ఇంకా బాగుంటుంది. నాకు అదృష్టం లేదులే బాగి. మళ్ళీ నేను పసిపాపని నీ ముందు చేరే అవకాశం నాకు లేదు.
నో డౌట్ మిస్సమ్మా, అరుంధతి మేడం నీ కడుపున పుట్టబోతుందని దేవుడే సంకేతాన్ని ఇచ్చాడు. ఆ దేవుడే నేను మళ్ళీ పుట్టను అని చెప్పాడు రాతోడు. నన్ను చంపినట్టే మనోహరి పుట్టబోయే బిడ్డని కూడా చంపేస్తుందేమో. ఎలాగైనా నేను కాపాడుకోవాలి. చిన్నప్పుడు అక్క ఎలా ఉండేదో తెలీదు, కానీ ఖచ్చితంగా ఇలానే ఉండుంటుంది. బాగా గీసా అంజు. నేను అడగకుండానే యమధర్మరాజు నన్నెందుకు కిందికి పంపారు? కింద నేను చూస్తున్న వీటికి ఆనందపడాలో బాధపడాలో, అసలు నా భవిష్యత్ ఏంటో, ఆ దేవుడు ఏమనుకుంటున్నాడో ఏం అర్థం కావట్లేదు. రాథోడ్, ఈ పేపర్ని ఫ్రేమ్ కట్టించు. అలాగే సార్. రాథోడ్, అలాగే నాకు కూడా దిష్టి తీయించు. దేనికమ్మా? కష్టపడి బొమ్మ గీశాను కదా, ఆ బొమ్మను చూసిన వాళ్ళంతా నన్ను బాగా పొగుడతారు కదా, అప్పుడు నాకు దిష్టి తగులుతుంది కదా. నువ్వు నీ వేషాలు. సరేలే అమ్మా, ఓ 10 మంది ముత్తైదుల్ని పిలిపించి నీకు బాగా దిష్టి తీపిస్తాను. చెప్పు మనోహరి. వచ్చావా? రాక చేస్తానా? వాచ్ చేస్తున్నావా? ఆ పనిలోనే ఉన్నాను. అయినా నేను కలకత్తా నుంచి వచ్చిన పనేంటి, నాతో నువ్వు చేస్తున్న పనేంటి? నన్ను మరీ వాచ్మన్ చేసేసావు. నీకోసం నేను అంతకంటే దారుణమైన పనులు చేశాను. నా కోసం కాదు, నీ కోసం నువ్వు చేసుకున్నావు అని చెప్పు. సర్లే, ఏదైనా సస్పిషియస్గా కనిపిస్తుందా? అనుమానంగా ఎవరైనా మనుషులు ఇంటి బయట నుంచున్నారా?